ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ముందుగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చాలా మార్పులు జరుగుతాయి. మరి మే 1, 2024 సంవత్సరం నుంచి గురుగ్రహము మేష రాశి నుంచి వృషభ రాశిలోకి రావడం వల్ల వృత్తిలో స్టాండర్డ్నెస్ వస్తుంది, మనకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, చక్కగా మనకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. బుధుడు మీన రాశిలో ఉండడం వల్ల మనకి ఈ వారం చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి ఇతరులతో సంబంధ బాంధవ్యాలు, పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివన్నీ కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క రవి శుక్రులు ఇద్దరూ కూడా మనకి వృషభ రాశిలో ఉండడం వలన మనకి వృత్తిలో అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయి. వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ రంగము, తర్వాత సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొత్త పనుల కోసం ఈ వారంలో కొత్త ఆలోచనలతో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం కష్టంతో సఫలీకృతం అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇనుము బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అటువంటి వృత్తులు, ఐరన్ స్క్రాప్ బిజినెస్ దగ్గర నుంచి వీళ్ళంతా కూడా అభివృద్ధి పదంలోకి వస్తారు. నూతనంగా ఈ మేషరాశి వాళ్ళు ఇళ్ళు కట్టాలనుకునేటటువంటి వాళ్ళు కట్టడం జరుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఈ వారంలో లేవు, ఎందుకంటే మోడవ నడుస్తుంది కాబట్టి. అలాగే వివాహాలు నిశ్చితార్థాలు చేసుకోవడం లాంటివి ఏమి కూడా జరగవు. అయితే సంతానం లేనటువంటి వాళ్ళకి మాత్రం సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన శత్రువులు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ ఫారెన్లో మీకు చక్కటి జాగ్రత్తగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఫారెన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా, ఆ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి పంట మంచి దిగుబడినిస్తుంది. ఇక ఈ మెరక పొలాల్లో మరి వర్షం నీరు తక్కువైనటువంటి పంటల్ని మనం జాగ్రత్తగా వేసుకొని, చిలకడ దుంప, వేరుశనగ ఇలాంటి పంటల్ని మనం పొటాటోస్, బంగాళదుంప ఇలాంటివి మనం వేసుకొని చక్కగా వృద్ధి పొందాలా. రైతు వెన్నెముక కాబట్టి మనం రైతుకి వాటర్కి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాల కోసం పక్కన ఉన్నటువంటి చెరువులను కానీ, లేకపోతే అగ్రికల్చరల్ ఆఫీసర్ల వాళ్ళ సలహాలు తీసుకొని మరి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మంచి ఎరువులు వీళ్ళు చేయడానికి చేస్తే బ్రహ్మాండమైనటువంటి పంట వస్తుంది. ఎవరైతే ఈ మేషరాశి వాళ్ళు అప్పులతో ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా అప్పులు తీర్చేయడం జరుగుతుంది. అలాగే మీ దగ్గర తీసుకున్నటువంటి అప్పులు వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళంతా కూడా మీ అప్పులు ఇంతవరకు తీర్చలేదు, కానీ ఈ వారం మీ అప్పులు వాళ్ళు తీర్చడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మార్కెటింగ్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత తిరుగుతూ ఫీల్డ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా వీళ్ళ ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలి, చక్కగా ఈ యొక్క రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి 1.5 కిలో గోధుమల్ని, ఆ తర్వాత మనకి ఆరెంజ్ కలర్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయాలా. అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలా, సూర్యారాధన చేయాలా, సూర్య నమస్కారాలు చేయాలా. ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ మాంసం ఇలాంటివి మధువులు కానీ మందు కానీ ఏమి కూడా ముట్టుకోకుండా ఉంటే బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది. వృషభ రాశి. జన్మ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరు ఇంకా నిజాయితీగా ప్రవర్తించడం, ఆ నిజాయితీని చూసి మీ యొక్క ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళు, యాజమాన్యాలన్నీ కూడా మిమ్మల్ని గుర్తించడం, సన్మానించడం జరుగుతుంది. జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్లకి అవార్డులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. రాయల్టీలు వస్తాయి. ఇక వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ సంబంధము, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళు చక్కగా వృద్ధిలోకి వెళ్తారు చక్కగా. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వృత్తిలో అఖండమైనటువంటి అద్వితీయమైనటువంటి ప్రగతి మీకు కనబడుతుంది. డబ్బుల బాధ అస్సలు ఉండదు మీకు. చక్కగా కుటుంబంలో అనేకమైనటువంటి పిల్లల వల్ల, పిల్లల ఖర్చులతో, పిల్లల అల్లరితో మీకు అంతా కూడా మనశ్శాంతి లేకుండా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక నయానో భయానో మీ పిల్లల్ని మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని ముందుకు వెళతారు. మరి వృషభ రాశి వారి యొక్క పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చదవడం, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయడం అనేటటువంటిది చేస్తే బాగుంటుంది అనేటటువంటి కొత్త ఆలోచన మీలో ఈ శుక్రగ్రహ ప్రభావం వలన కలుగుతుంది. అది చెప్పేసరికి మీ
మీ పిల్లలు హడిలిపోయి చక్కగా వీళ్ళు పుస్తకాలు తీసి చదవడం మొదలు పెడతారు. ఇక మనకి ధనానికి ఏమి ఇబ్బంది లేదు. మీరు స్థలాలు కొంటారు, కొత్త కొత్త ఇళ్ళు కడతారు. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు మారకూడదని చెప్పినప్పటికీ కూడా, మోడాలు జరుగుతున్నప్పటికీ కూడా మోడాల్లో కొంతమంది వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఒక శాస్త్రీయ పద్ధతితో ఒక సనాతన సాంప్రదాయాన్ని పాటించేటటువంటి వృషభ రాశి వాళ్ళు ఈ రాహుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందిలే అని కొంచెం హేతుబద్ధంగా వెళ్ళడానికి ఈ వారం అవకాశాలు ఉన్నాయి. అలాగే లాయర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు ఇటువంటి వాళ్ళ యొక్క జీతబత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి కంపెనీస్లో వీళ్ళు చక్కగా ప్లేస్మెంట్ అనేటటువంటిది రావడానికి అవకాశాలను, ఉపాధ్యాయులకు అద్భుతమైనటువంటి కాలంగా గుర్తింపు మాకు లభిస్తుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళి వాళ్ళకి స్కాలర్షిప్లు, వేసాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి స్త్రీలకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది, కానీ పిల్లల వల్ల మాత్రం కాస్త ఇబ్బంది అనేటటువంటిది వీళ్ళు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు అంతా కూడా కొత్త కొత్త ఆలోచనలతో ఈ వారం కొత్త కొత్త సృజనాత్మకతతో ముందుకు దూసుకువెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే, కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలని సోమవారం నాడు ఉదయం 7 గంటలకు కనుక మీరు దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది. అలాగే గరిక గడ్డితో మరి బుధవారం నాడు చక్కగా గణపతికి మీరు ఆరాధన రోజు కనుక చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఈ వారం మీకు ఉంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చక్కగా ఈ వారం అద్భుతంగా ఉంది. మరి ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మరి గురు సంచారం తర్వాత అద్భుతంగా మారుతుంది. మరి వ్యాపారాల్లో ఈ యొక్క ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇనుప సంబంధించినటువంటి వ్యాపారాలు, కెమికల్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా అద్భుతంగా ముందుకు వెళ్తాయి. ఇక ఈ రియల్టర్స్, ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వాళ్ళు కొంచెం అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశం ఉంటాయి. మరి గురుడు వ్యయస్థితిగతుడు ఇవ్వడం వలన వీళ్ళు అధికమైనటువంటి ఖర్చులు బాగా కనబడతాయి. బంధుమిత్రులతో వినోదాలు, విలాసాల్లో తలమునకలు అవుతారు. మరి ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా ఇప్పుడు సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపులు కలుగుతాయి. రాయల్టీ అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. అయితే రాజకీయ రంగంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ అధినేతలు ఈ మిథున రాశి వాళ్ళు అవ్వడము, ఎక్కువ మంది ధనుసు రాశి వాళ్ళు అవ్వడము, ఈ యొక్క 2 రాశులకి జరిగేటటువంటి ఈ పోరాటంలో మరి ఎవరు గెలుస్తారో మరి అనేటటువంటి ఉత్కంఠ ఉంటుంది. మిథున రాశి వారు ఆధిపత్యం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కేతుగ్రహ అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీకు టెన్షన్ అనేటటువంటిది ప్రతి చిన్నదానికి ఎక్కువైపోతుంది. మేము చేసింది కరెక్టా రాంగా కొంచెం చెప్పండి, మేము తప్పుగా ప్రవర్తించామా అని చెప్పి ఇతరులందరినీ కూడా మీరు సలహాలు అడగడం అనేటటువంటివి చేస్తారు. అయితే మీ యొక్క ప్రవర్తన వల్ల మీ సోదరులు, మీ ఇంట్లో వాళ్ళు మీతో మాట్లాడకుండా కొంచెం దూరంగా మీ మరదళ్ళంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి తల్లిదండ్రులు కూడా మీకు సపోర్ట్ ఇచ్చి మరి మీకు తెలియకుండానే మీ తమ్ముడికి సపోర్ట్ ఇవ్వడం అనేటటువంటిది మరి తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు. అయితే ఇదంతటికీ కూడా కారణం వాళ్ళు అలా దూరం అవడానికి కారణం మీకు ఎన్నో రోజులుగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎవరైతే గుట్టు మెయింటైన్ చేస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రం చాలా ప్రమాదకరం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీ ఓపెన్. ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళంతా కూడా మనశ్శాంతి లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. మరి ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి మార్పులు అనేటటువంటివి జరుగుతాయి. కిరాణా షాప్ వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. మరి మన యొక్క శుక్రుడు వృషభ రాశి సంచారం వల్ల ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, మరి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా అద్భుతంగా ఉంటుంది మీకు. మరి రెమెడీస్ ఏంటంటే ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే ఈ యొక్క శనికి చక్కగా
శనివారం నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారికి కానీ లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ అభిషేకం లేదా ఇంట్లలో మీరు పూజ చేసుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుందన్నమాట. కర్కాటక రాశి. ముందుగా ఈ కర్కాటక రాశి వారికి ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ గురుగ్రహ ప్రభావం మారడంతో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మే 1, 2024 సంవత్సరంలో తర్వాత నుంచి వీళ్ళ మిథున ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు దూసుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇంతవరకు కూడా మీరు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు, అంటే మీ తప్పు లేకుండా ఎగ్జామినర్ కేర్లెస్గా వాళ్ళు పేపర్లు దిద్దడం అనేటటువంటిది చాలా విశ్వవిద్యాలయాల్లో కామన్గా జరుగుతాయి కాబట్టి ఈ విషయం మాకు తెలుసు. మరి అటువంటి వాళ్ళకి మీరు చక్కగా ఛాలెంజ్ చేసి మీరు లేకపోతే రీకౌంటింగ్ పెట్టినప్పుడు ఈ కర్కాటక రాశి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా 12 మార్కులు పైనే వచ్చి వీరంతా కూడా చక్కగా పాస్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అంటే ఒకటోసారి కాకుండా 2-3 సార్లు ప్రయత్నించడం వలన లేకపోతే కనీసం మినిమం సెకండ్ టైం ఈ యొక్క ప్రయత్నం వలన మీకు సక్సెస్ అనేటటువంటిది ఈ యొక్క కర్కాటక రాశి వారికి వస్తుంది. ఇక కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ యొక్క కుజగ్రహము భాగ్యస్థితిని కలిగి ఉన్నాడు కాబట్టి మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు రావడానికి అవకాశం ఉంటాయి. అయితే మీరు ఏదో ఊహించుకుంటూ మీరేదో లాయర్లను పెట్టుకొని మీరు ఏదో మీకు ఇష్టం వచ్చినప్పుడు కోర్టులకు వెళుతూ ఈ విధంగా చేస్తే మీకు కంపల్సరీ మీకు న్యాయం అనేటటువంటిది జరగదు. ఒక ప్రణాళికాబద్ధంగా మరి కోర్టులో సిస్టమ్ ఏ విధంగా ఉందో ఆ సిస్టమ్కి అనుగుణంగా మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా శుభం జరుగుతుంది. లేకపోతే కొత్త వ్యాపారాలు ఈ కర్కాటక రాశి వాళ్ళు చేస్తారు. భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీ ఫాదర్స్ నుంచి అటు తల్లిదండ్రులను కానీ ఇటు తండ్రుల దగ్గర నుంచి కానీ వారసత్వపు ఆస్తి మీరు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటివన్నీ కూడా పరిష్కృతం అవ్వడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ యొక్క కేతువు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు మరి కన్యా రాశిలో. మరి అందువలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఫారిన్ సంబంధమైనటువంటి వీసాలు, ఫారిన్ సంబంధమైనటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా మీరు కోరుకోకుండా మీ కాళ్ళ దగ్గరికి రావడము, ఆ తర్వాత ఈ వారంలో మీరు రన్నర్స్ తర్వాత ఈ రన్నర్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ మీరు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఫైనల్ ఇయర్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా, ఫస్ట్ ఇయర్లో మీరు ఉన్నప్పటికీ కూడా మరి యూనివర్సిటీలో మీరు మెడల్స్ సంపాదించడము, సర్టిఫికేట్స్ సంపాదించడము, గేమ్లో మీకు మీ ప్రత్యేకతని మీరు చాటుకునేలాగా మీకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మరి మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి వినయ స్వభావం వలన మిమ్మల్ని అందరినీ కూడా మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మరి క్లాసులో అందరూ, తర్వాత టీచర్లు అందరూ కూడా అభిమానించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి అష్టమ శని జరుగుతుంది కాబట్టి అన్నీ లేటే. కాబట్టి శని జపాలు చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ మరి ఈ యొక్క దానం చేయండి. అలాగే శనికి చక్కగా తైలాభిషేకాన్ని చేయండి. నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరగండి, నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీ ఇంట్లో మీరు ఆరాధన చేసుకోవడం ద్వారా ఈ యొక్క శనిగ్రహ దోషాలు మీకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. సింహరాశి. మరి ఈ యొక్క సింహరాశి వారికి మొన్నటి నుంచి మరి ఈ యొక్క గురుగ్రహము 1 మే 2024 సంవత్సరం నుంచి మేషరాశి నుంచి వృషభ రాశి సంచారం జరిగింది. దీని కారణంగా మీకు వృత్తిలో రాణింపు అనేటటువంటిది వస్తుంది. మరి మీ యొక్క ఆఫీసర్లు కానీ, మీ యొక్క కొలీగ్స్ కానీ, సబార్డినేట్స్ కానీ మిమ్మల్ని అభిమానించడము, పనిలో మీకు సహకరించడము మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.
అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మీకు ఫారెన్‌లో వీసాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఫారెన్‌లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాల్లో కూడా స్కాలర్‌షిప్ కూడా ఆటోమేటిక్‌గా మీకు రావడం జరుగుతుంది. ఇక ఈ సింహరాశి వాళ్ళకి చాలామంది కార్లు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ కార్లను మీకు దొరుకుతాయి అని నేను చెప్పాను గతంలో కొంతమందికి. మరి అటువంటి వాళ్ళకి, అది కూడా ఇక్కడ దేశం కాదు, యూఎస్ఏలో, అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మరి నేను చెప్పినటువంటి రెండో మూడో రోజునే వాళ్ళకి దొరకడం చాలా సంతోషంగా వాళ్ళంతా కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అంటే ఆ విధంగా ఈ సింహరాశి వారికి అందరికీ కూడా చక్కగా మీకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ అపవాదులు గొడవలు ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాదోపవాద శక్తుల్ని తగ్గించుకొని మీరు మౌనంగా ఉండడం వలన అనేకమైనటువంటి మార్పుల్ని మీరు తీసుకువచ్చినటువంటి వాళ్ళు అవుతారు. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా అష్టమ రాహు గ్రహ ప్రభావం వలన వ్యవసాయం అంతగా అనుకూలించదు. చేపల రొయ్యల చెరువుల్లో కూడా యావరేజ్గా మీకు ఉంటుంది, అంతేగాని పక్కా నష్టాలు ఏమి రావు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళతో. ఈ విధంగా మిమ్మల్ని అనేకమైనటువంటి మిత్రులందరూ కూడా మిమ్మల్ని మీ మాట మీద మిమ్మల్ని లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి మీ సలహాల ద్వారా. ఈ సింహరాశి వారికి రెమెడీస్ ఏమిటంటే, రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయడం. రెండవది, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేయడం ద్వారా అద్భుతంగా ఈ యొక్క రాహుకి బ్రహ్మాండంగా ఉంటుంది. కన్యా రాశి మరి యొక్క గురుగ్రహ సంచారం అనేటటువంటిది మే 1, 2024 సంవత్సరం నుంచి మేషరాశి నుంచి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్స్ కానీ ఆస్తులు కానీ రావడం అనేటటువంటి జరుగుతుంది. కాలేజీలో మీరు చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే విద్యార్థులంతా కూడా నిర్లక్ష్యం చేస్తారో అటువంటి వాళ్ళంతా కూడా ఎన్నో వందల సంవత్సరాల తర్వాత, ఎన్నో 10 సంవత్సరాల తర్వాత చదివినటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో ఉంటారో అటువంటి వాళ్ళకి చక్కగా శుభమైనటువంటి ఫలితాలు రావడం అండ్ ఎడ్యుకేషన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచన అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది, బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అని చెప్తాం. కాబట్టి ఆ స్థిరత్వ లోపం వలన మంచి వాళ్ళని మీరు వదిలేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అన్నీ కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ సొంత డెసిషన్స్ తీసుకుంటూ అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆ తర్వాత ఏమీ లేదంటూ మీకు మదన పడుతూ ఈ విధంగా అనేకమైనటువంటి వాళ్ళంతా కూడా ఈ కన్యా రాశిలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ కన్యా రాశి వారికి డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇమీడియట్గా పెట్టండి. ఆ తర్వాత ఈ ధాన్యాలు అన్ని వత్తులు ఇలాంటివన్నీ కూడా పూజా సంబంధమైనటువంటి వ్యవహార వస్తువులన్నీ కూడా మీరు వ్యాపారాలు చేయడం చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ యొక్క భార్య భర్తల మధ్య వితండ బాధాలు జరిగి విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కోర్టు గొడవలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకి మీరు చక్కటి భవిష్యత్తు మీకు కనబడుతోంది. చక్కగా మీరు కనుక చదివితే ఎటువంటి ఐఐటి ర్యాంక్ అయినా సరే, ఎటువంటి యూపీఎస్సీ అయినా సరే దాన్ని పగలగొట్టేసేటటువంటి ఆత్మస్థైర్యం మీ టీచర్లు మీకు ఈ వారంలో ఇస్తారు. కాబట్టి ఈ కన్యా రాశి వారు న్యాచురల్గా వీళ్ళు కొంచెం మైజర్స్ అనమాట, దే ఆర్ నాట్ స్పెండ్ థ్రిఫ్ట్స్. కాబట్టి ఈ పిసరాతనాన్ని వదిలేసి మీరు దాన ధర్మాలు బాగా చేయండి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కనుక చేసుకున్నట్లయితే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే అండ్ రాజకీయ రంగాలలో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు చక్కటి మెరుగైనటువంటి ఫలితాలను మీరు చూపించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క బలుపుని పులుసుని
అంతటినీ కూడా వీళ్ళు తీసేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ వారం మీ యొక్క ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. అంటే సృజనాత్మకంగా నేను వెళ్ళాలి, ఒక పద్ధతిలో నేను వెళ్ళాలి, ఒక డిసిప్లిన్గా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన విధానం ఈ కన్యారాశి వారికి కలుగుతుంది. కాబట్టి కన్యారాశి దంపతులు ఒకే ఊరిలో ఉన్నప్పటికీ వేరే వేరేగా ఉండడము ఇవన్నీ కూడా చేస్తారు. అవన్నీ కూడా ఒక ఫుల్ స్టాప్ అనేటటువంటిది వస్తాయి. మరి ఇంకా డెవలప్డ్ కనుక వెళ్ళినట్లయితే మరి కన్యారాశి వాళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కేవలం ఒక్క సంవత్సరంలోనే అనేకమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యల వల్ల కానీ లేకపోతే ఇతరత్ర ఇగో వాటి వల్ల కానీ మరి ఈ గొడవలు పెట్టుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మెడికల్ టెస్టుల ద్వారా కానీ లేకపోతే పెద్ద మనుషుల మీటింగ్ వల్ల కానీ వాళ్ళ సమస్య అనేటటువంటిది దంపతుల సమస్య అనేటటువంటిది పరిష్కృతం అవడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట పుష్కలంగా. అదేవిధంగా ఈ కన్యారాశి వారికి చక్కగా రెమెడీస్ ఏంటంటే ఈ కన్యారాశి వారికి మనము కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చేయండి, కేతుకు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయండి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే గణపతికి గడ్డితో మీరు చక్కగా ఆరాధన చేయండి సోమవారం నాడు. ఓం గణేశాయ నమః అని మంత్రంతో, తర్వాత కుడుములు ఇవన్నీ కూడా పెట్టండి, లడ్డూలు ఇవన్నీ తీపి బూందీని వినాయకుడికి సమర్పించి పేదవాళ్ళందరికీ దానం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఈ వారం చాలా బాగుంటుంది. తులారాశి, ఈ తులారాశి వారికి మరి శత్రు పీడ ఎంతో ఉంది ఇంతవరకు. అటువంటి పీడంతా కూడా షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మొత్తం పోతుంది. ఇక కుజుడు కూడా మనకి ఈ యొక్క మీనరాశి సంచారం వలన మొండివాళ్ళుగా అయిపోతారు. ఇంతవరకు మిమ్మల్ని మీరు కోసం డిఫెండింగ్ పాలసీలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అటాకింగ్ పాలసీని అవలంబిస్తారు. ఇకపోతే ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన ఆయన కూడా మీనరాశి సంచారం, అందువలన వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. కానీ కలెక్షన్ వచ్చేసరికి కొంచెమే తక్కువగా వస్తుంది. అంటే అరువులు అనేటటువంటివి మీరు ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క మాటలు జాగ్రత్తగా మాట్లాడకపోవడం వల్ల, టంగ్ స్లిప్ అవడం వల్ల అనేకమైనటువంటి అనర్థాలు ఈ తులారాశి వారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అసలే ఈ తులారాశి వాళ్ళు అవతల వాళ్ళ యొక్క తప్పుల్ని ఎత్తి చూపి ఇలా పొడిచేటటువంటి అనవసరమైనటువంటి వాగ్వాదం చేసేటటువంటి అలవాటు ఉంటుంది. కాబట్టి ఇది ఈ యొక్క టంగని కనుక మనం రక్షించుకోకపోతే బుధగ్రహ ప్రభావం వలన, బుధుడు మంచి స్థానంలో లేకపోవడం వల్ల మనం ఇతరులతో మనం దెబ్బలాటలు కొని తెచ్చుకునేటటువంటి వాళ్ళం అవుతాం. అయితే ఈ యొక్క తులారాశికి ఇంకా కూడా గురుడు మొన్నటిదాకా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. అయితే 1 మే 2024 సంవత్సరం తర్వాత ఈ యొక్క గురుడు రవి శుక్రులతో కలిసి వృషభ రాశి సంచారం చేయడం వలన మీకు భార్యలతో గొడవలు, గురువులతో గొడవలు, ఆ తర్వాత మీ యొక్క నాలెడ్జ్ అనేటటువంటిది మీరు ఇతరులకు ఇచ్చినటువంటి సలహాలని వాళ్ళు పాటించి వాళ్ళు లబ్ధి పొంది, మీరు భస్మాసుర హస్తంలాగా ఏ సలహా అయితే మీరు ఇస్తారో అటువంటి వాళ్ళే మళ్ళీ మీకు తిరిగి భస్మాసుర హస్తం మీపైనే ప్రయోగించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిలో కూడా మీకు వ్యతిరేకత అనేటటువంటిది రావడానికి జరుగుతుంది. ఇక వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భక్తి, ఛాదస్తము అనేటటువంటిది బాగా పెరుగుతాయి. వినోద కార్యక్రమాలతో పాటు తీర్థయాత్రలు కూడా వెళ్ళిపోతారు. అంటే ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా మరి నర్మదా పుష్కరాలు మొత్తం సంవత్సరం అంతా తిరగవచ్చు. కాబట్టి పుష్కర స్నానాలు నేను ఏమైనా సరే చేయాలి అనేటటువంటి పట్టుదలతో మీరు చక్కగా మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతుంది. మామూలుగా ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఏదో చిన్న పోస్టు కోసం గవర్నమెంట్ టెస్టులు ఇవి రాసుకుంటూ ఉంటారు కదా మిగతా వాళ్ళు. అయితే ఈ తులారాశి వారు 12 సంవత్సరాలు కనుక 12 పుష్కరాలలో కనుక స్నానం చేసినట్లయితే ఇంద్ర పదవి వస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ ఇంద్ర పదవిని మనం ఎందుకు ప్రయత్నించకూడదు అని పట్టుదలతో వీళ్ళు ఈ యొక్క పుష్కరాలకు స్నానాలు, ఈ యొక్క దైవ తీర్థక్షేత్రాలకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు
ఈ యొక్క తులారాశి వారు ఈ వారంలో చేస్తారు. కాబట్టి రెమెడీస్ ఏంటంటే కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చేసుకోండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాన్ని అంటే అన్ని రంగులు ఉన్నటువంటి దాన్ని ఇచ్చి ఎప్పుడండి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అలాగే ఈ యొక్క గరిక గడ్డిని వినాయకుడికి మీరు పూజ చేసుకుంటూ చక్కగా ఈ ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు అర్చన చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీరు చూస్తారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చాలామంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవాలు దొక్కుతాయి. మరి ఇప్పుడు అసలే ఎలక్షన్ టైం కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో చక్కగా మనకి అసలు ఈ వృశ్చిక రాశి వారు కొంతమంది ఉన్నారు, నోటి దురుసుతనంతో అధిష్టాన వర్గాన్ని పొగుడుతూ ప్రతిపక్షాలని చీల్చి చెండాడేటటువంటి వాళ్ళు ఉన్నారనమాట. అంటే లిమిటేషన్స్ దాటి తిట్టేటటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ రానున్న ఎలక్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు రాశి ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉన్నాయన్నది అర్థమైపోతుంది. అంటే పోరాట పటిమతో మీరు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన అందరూ కూడా బంధువులు మిత్రులు వీళ్ళంతా కూడా మీకు వ్యతిరేకమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. పంచమ రాహుగ్రహ ప్రభావం తర్వాత పంచమ బుధగ్రహ ప్రభావం వలన బుధుడు మరి సరైనటువంటి స్థానంలో లేకపోవడం ద్వారా మీ యొక్క వాక్కులతో పరుషమైనటువంటి వాక్కులు అవనియండి, తొందరపాటు మాటలు అవనియండి, మీ స్నేహితుల్ని మీ బంధుమిత్రులను అందరినీ కూడా మీరు దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ మనసులు నొచ్చుకునే విధంగా మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అయితే గురుబలము అనేటటువంటిది ఇంతకు ముందు కంటే మీకు ఇప్పుడు పెరిగింది. లాస్ట్ ఇయర్ వృశ్చిక రాశి స్టూడెంట్స్ని కనుక నేను చూశాను. అసలు పుస్తకం తీయండిరా నాయన అంటే పుస్తకాలు ఉన్నాయి, ఇంటర్నెట్లు ఉన్నాయి, సొల్యూషన్స్ ఉన్నాయి, టీచర్లు ఉన్నారు, ట్యూషన్లు ఉన్నారు, కానీ పుస్తకాలు తీయడానికి మాత్రం మహాబద్ధకంగా ఉండి లాస్ట్కి పరీక్షలు రాశారు. ఆ ఎగ్జామినర్ మమ్మల్ని పాస్ చేస్తే చాలు, మేము ఈ గండం నుంచి గట్టెక్కుతామని దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉన్నారు. అంటే చేతిలో అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మనము వదిలేసుకుని ఈ వారం మనము ఫలితాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధమైనటువంటి ఆలోచన ప్రవృత్తి ఈ వృశ్చిక రాశి వారికి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ధనాన్ని బాగా సంపాదించాలి అనేటటువంటి కసి పట్టుదల మీకు ఈ వారంలో కలుగుతుంది. మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో స్టాండర్డ్ అయిపోతారు. మీ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేస్తుంది, అధికంగా మీరు సంపాదించి దాస్తారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే అన్నీ కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేస్తారు. కాబట్టి చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేయకరాబా నాయన అని మీ తల్లిదండ్రులు చెప్పినా మీ గురువులు చెప్పినా సరే మీరు పనిగట్టుకొని వాళ్ళతోనే మీరు స్నేహం చేయడానికి ప్రయత్నించడం, వాళ్ళు కాకపోతే అలాంటి వాళ్ళతో వేరే వాళ్ళతో స్నేహం చేయాలి అనేటటువంటి ఉబలాటం అనేటటువంటిది ఈ రాశి వారికి ఈ వారంలో కలుగుతుంది. ద్వారా భవిష్యత్తులో మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు రాణిస్తాయి. చక్కగా విదేశాల్లో మీరు ఎంతో అద్భుతంగా ముందుకు దూసుకొని వెళ్తారు. పిఆర్ అన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అదేవిధంగా చక్కగా ఈ యొక్క శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు ఆరాధించడం ద్వారా మీకు ఈ ఆలస్యం అనేటటువంటిది పోతుంది. జాఢ్యం అనేటటువంటిది వదిలిపోయి అజాఢ్యం అని వచ్చి చతురత అనేటటువంటిది వచ్చి ఈ వారం చాలా బాగుంటుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ యొక్క శని బలం ఎంత బలంగా ఉందంటే అసలు అద్భుతాలు చేస్తారనమాట. మీరు గురుబలం కొంచెం తగ్గింది, మరి అర్ధాష్టమ రాహు ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కనుక తీసుకుంటే ముఖ్యమంత్రి పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళు అవ్వడం అనేటటువంటిది ఎక్కువ మంది ఉండడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం వల్ల మే 1, 2024 సంవత్సరం నుంచి శత్రువులు మిత్రులుగా చేస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి.
ఎదుగుదల అనేటటువంటిది వస్తుంది. కానీ ఇంతకు ముందు కంటే కూడా కొంచెం రేటు తగ్గుతుంది. ప్రజాకర్షణ కానీ జీతభత్యాల్లో మీకు రావాల్సినటువంటి డబ్బులు కంటే కొంచెం తక్కువ వస్తాయన్నమాట. అదేవిధంగా ఈ ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. జీతభత్యాల్లో పెరుగుదల లేకపోతే ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయన్నమాట. లూప్ లైన్ ప్రమోషన్స్ అనేటటువంటిది ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి ప్రభుత్వాలు మారడం వల్ల చాలామంది ఈ ధనుసు రాశి వాళ్ళు ఇలా అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ మరి చాలామంది ఆఫీసర్స్ని రిషఫల్ చేసింది. అదంతా కూడా ఈ ధనుసు రాశి వాళ్ళే అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ వారం చదువుకోవాలా. మరి ఈ వారం కనుక చదువుకున్నట్లయితే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలతో ముందుకు దూసుకువెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. వీళ్ళకి మంచి పంటల్ని వీళ్ళు పెంచాలా. మరి అగ్రికల్చర్ ఆఫీసర్ చదువుకున్నటువంటి వాళ్ళని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ని ప్రభుత్వాన్ని మీరు మంచిగా ఉపయోగించుకోండి. సబ్సిడీలు తెచ్చుకోండి. చక్కగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఔదార్యంతో మీకు ఇస్తోంది. అదేవిధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ వృత్తిలో అఖండంగా సడన్గా మీకు చేంజ్ అనేటటువంటిది వస్తుంది. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి ఆలోచనలు మీలో కలగడం, విదేశాలకు సంబంధించినటువంటి విద్యను మీరు అభ్యసించడానికి అవకాశాలు రావడం జరుగుతాయి. అలాగే ఈ చేపల రొయ్యల చెరువులు నడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కళాకారులు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎదుగుదల అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంది. రవి శుక్ర గురుగ్రహాలు జన్మరాశిలో మరి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు. ఇంతవరకు ప్రభుత్వ పనుల్లో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవుతాయి. ఇప్పుడు సంతానం కలగట్లేదని బాధపడే వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహాలు మాత్రం కావన్నమాట. ఇక ఈ రెమెడీస్ ఏంటంటే వీళ్ళకి రాహు జపము మీరు బాగా చేయాలి. రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకి దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ దానం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారికి మీరు చక్కగా ఆరాధన చేయాలి. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు శనివారం నాడు కుంకుమార్చన చేసి శనివారం నాడు చేయాలి, శుక్రవారం నాడు కాదు. ఈ విధంగా చేయడం ద్వారా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు మీకు వస్తాయి. మకర రాశి. మరి ఈ మకర రాశి వారు అధికంగా ఇక్కడ మెయిన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ పోరాటంలో మెయిన్ క్యాండిడేట్స్ మకర రాశి వాళ్ళు ఉన్నారు. చాలా మెయిన్ క్యాండిడేట్ ఆయన. మరి దాని ద్వారా ఆయన ముఖ్యమంత్రి అవుతాడా కాకపోతాడా అనేటటువంటిది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మకర రాశి వాళ్ళకి గోచార రీత్యా మరి పంచమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలను వీళ్ళు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే పక్కన ఏలినాటి శని ప్రభావం వీళ్ళు పీక్కు తింటూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఏదో ఒక విధమైనటువంటి మనస్తాపము మనశ్శాంతి కోల్పోవడం ఇవన్నీ జరుగుతాయి. మనం దేన్ని నమ్మాలో మనకు తెలీదు, దేన్ని నమ్మకూడదో మీకు తెలీదు. ఆ పెద్దలకి ఎంతో గౌరవించాలి అనేటటువంటి మనసులో ఉన్నప్పటికీ కూడా ఏంటో తెలియదు అనమాట. ముందు బుద్ధి మందగమనంతో మీకు ఏలినాటి శని సమయంలో ప్రవర్తిస్తారనమాట. దాని ద్వారా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చక్కగా స్టాండర్డైజేషన్ టెంపరీగా ఈ యొక్క కన్సాలిడేటెడ్ పేతో చేస్తున్నటువంటి వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా స్టాండర్డ్ అవుతాయి, పర్మనెంట్ అవుతాయి. మరి ప్రమోషన్స్ అనేటటువంటిది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా వస్తుంది. ఇంతవరకు ప్రమోషన్స్ లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రమోషన్స్ వస్తాయి. లోన్స్ తీసుకుని కట్టలేకపోతున్నటువంటి వాళ్ళంతా కూడా అవలీలగా కట్టడం జరుగుతాయి. ఇంతవరకు బంధువుల పేర్ల మీద మీ యొక్క శాలరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళంతా కూడా మీ అత్తగారులకి మీ మామగారులకి మీ బావమరుదులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు లోన్లు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు మీకు సరైన ఇన్ టైం ఏదో 2-3 నెలలు కట్టేసి ఆ తర్వాత కట్టకపోవడం వల్ల మీరందరూ కూడా అరే మేము నష్టపోయాము అనేటటువంటి భావనతో ఆ భావనంతా కూడా మీరు వాళ్ళ మీద ఏం చేయలేక మీ భార్యల మీద మీరు చూపించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా కోర్టులో మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా ఎంతవరకు బాగాలేనటువంటి వాళ్ళంతా కూడా
అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విషయాలలో కూడా మీకు అద్భుతమైనటువంటి రాబడి, అదృష్టము వెతుక్కుంటూ వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కాకుండా ముఖ్యమంత్రులు అవడానికి అవకాశం ఉంది. అంటే ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రే కదండి, మొత్తం మన రాష్ట్రం అని కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కువ సెలెక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు మకర రాశిలో కూడా ఉన్నారు. అంటే అంత అద్భుతంగా మీ జాతకం ఉంది. అయితే మాకేం కనబట్లేదండి, మేము బాధపడుతున్నాం అనేటటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడాలన్నమాట. కాబట్టి ఈ యొక్క ఇమాజినేషన్తో మీరు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు తయారవుతారు. ఇక ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటండి అని అంటే, మనకి రాహువుకు బ్రహ్మాండంగా ఉన్నాడు మనకి. తర్వాత శని, తర్వాత మనం శుక్రుడు, ఈ 3 గ్రహాలని మనం తీసుకొని అందులో శుక్రుడికి కొద్దిగా జపము, ఆ తర్వాత శనికి కొద్దిగా జపము మీరు ఇళ్లలోనే చేసుకోండి, రాహు కొద్దిగా జపము. అయితే ఈ మహాలక్ష్మికి ఓం మహాలక్ష్మి నమః అనేటటువంటి మహామంత్రంతో అర్చన చేసుకోండి. శుక్రవారం నాడు కుంకుమార్చన చేసుకోండి. ఆ తర్వాత ఈ యొక్క శని కోసం ఏలినాటి శని జరుగుతుంది కదా మీకు, అందుకని శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయాలా. నల్లని వస్త్రాల నుంచి ఉదయం శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ నువ్వుల నూనెతో శనీశ్వరుడి పైన అభిషేకం చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది, మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను తెలియజేస్తున్నాను. కుంభరాశి వారు చాలా ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. వాళ్ళు చాలా నలిగిపోతున్నారు పాపం. అండి మాకు చాలా కష్టంగా ఉందండి, పని లేదండి, ఇంట్లో కూర్చుంటున్నామండి అని అంటున్నారు. మరి అలాగే ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు ఇంకా ప్రమోషన్స్ రాలేదండి, ఎప్పుడు వస్తాయండి ప్రమోషన్స్ అనేటటువంటి వాళ్ళందరికీ కూడా శుభసూచకంగా ఈ వారము మీరు శుభవార్తలు వింటారు. మరి ఏలినాటి శని ప్రభావం వలన మీరు ఎంత బాగా ఉద్యోగం చేసినప్పటికీ కూడా మీకు గుర్తింపు అనేటటువంటిది రాదు. మీ పక్క వాళ్ళకి కానీ, మీ టీమ్ లీడర్స్కి కానీ ఈ గుర్తింపు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి దుష్ఫలితాలు వస్తాయి. నిరాశ నిస్పృహతో మీరు అంతా కూడా ఇంకా ఉంటారు. ఆ తర్వాత మేము ఇది సాధించలేకపోతున్నాము, మేము ఏమీ చేయలేకపోతున్నాము అని బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి ఢోకా లేదు. వీళ్ళకి ఉద్యోగాల్లో చక్కగా ఈ యొక్క వర్క్లోడ్ని ధీటుగా మీరు చక్కగా తీసుకుంటారు. తర్వాత ఈ ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదు. వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాటిలో వాళ్ళు మీ సబార్డినేట్స్ వీళ్ళంతా కూడా మిమ్మల్ని ఆదరించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఈ కుంభరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో, ఏమండి మా బాసులు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదండి, లేకపోతే మా ప్రమోషన్స్ ఇవ్వట్లేదండి, మేము బాగా తయారై వెళ్తే ఈర్ష్యతో చూస్తున్నారండి, ఇవన్నీ కూడా ఏలినాటి శనిలో కామన్ అనమాట. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలా, లేకపోతే డెఫినెట్గా ఫెయిల్ అయిపోతారనమాట. అందువలన దీన్ని స్పోర్టివ్గా తీసుకుని చక్కగా సీరియస్గా తీసుకొని జాగ్రత్తగా చదవండి అంతే. అలాగే గవర్నమెంట్ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు, పోటీ పరీక్షలు, అటువంటి వాళ్ళంతా కూడా విన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, క్యాసినోల్లో ఆడేటటువంటి వాళ్ళు, ఆ తర్వాత జోదం, పేకాట, ఇలాంటి పందాలు కాసేటటువంటి వాళ్ళంతా కూడా నష్టపోవడానికి ఈ కుంభరాశి వాళ్ళకి అవకాశం ఉంది. మరి వీళ్ళంతా కూడా జన్మ శని వీళ్ళని బద్ధకంగా చేయడము, ఆలోచన అనేటటువంటిది కొంచెం బద్ధకిష్ట టైప్లో ఉండడము అనేటటువంటి దానివల్ల చురుకుదనం అనేటటువంటిది ఈ వారం తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ధనస్థానము, వాక్స్థానములో మీకున్నటువంటి రాహు బుధ ప్రభావం వలన, మీ మాటల వలన ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు పర్ఫెక్ట్ ఉన్నారు కానీ అలా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తారు. మీ పిల్లలు మీకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది ఇస్తారు. మీ మనవాళ్ళతో మీరు చక్కగా ఆడుకుంటూ టైంపాస్ చేసుకుంటారు.
అలాగే మీ పెళ్లి రోజులాగా చక్కగా ప్రతిరోజు కూడా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇక ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కదా, అందువలన శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి మీరు నల్ల నువ్వుల్ని తర్వాత నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ మీరు దానం చేసుకోవచ్చు. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేసుకుంటే ఈ వారం చాలా బాగుంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఈ వారం జన్మ రాశిలో రాహు బుధ గ్రహ ప్రభావం వలన తొందరపాటుతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు కొంచెం ఇబ్బంది పెడతాయి, కొంచెం నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి వ్యయస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీరు ముందుకు వెళ్ళిపోతారు. కొంచెం మనస్తాపం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏలినాటి శని అనేటటువంటిది ఈ మీనరాశి వారికి కూడా జరుగుతుంది. కాబట్టి మనసంతా కూడా నిస్సత్తువగా నీరసంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఎంతో డిఫెండింగ్ పాలసీని అవలంబించుకోవాలి. అటాకింగ్ పాలసీని తగ్గించి డిఫెండింగ్ పాలసీని ఇచ్చేసుకోవాలి. అలాగే ఈ మీనరాశి వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఈ వారంలో, వాళ్ళు పోటీ చేస్తున్నారు ఎలక్షన్లో. అటువంటి వాళ్ళకి మనకు పరిస్థితి ఎలా ఉంటుందండి అంటే వాళ్ళు చేసేటటువంటి పై ఎత్తులు ఈ ఎలక్షన్లో మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క భార్య యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్య యొక్క ఆరోగ్యం పైన ప్రభావం ఉంటుంది. ఆమె ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టడమే కాకుండా మీరు నర్వస్ అవ్వడం, టెన్షన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రవి శుక్ర గురు గ్రహాలన్నీ కూడా విక్రమస్థానంలో ఉండడం ద్వారా మీ సోదరుల యొక్క వృద్ధి చెందుతారు. మీ సోదరులు మరి స్త్రీలతో కనుక జాగ్రత్తగా కనుక బిహేవ్ చేయలేకపోయినా, లేకపోతే వారి భార్యలతో కనుక సరిగ్గా బిహేవ్ చేయలేకపోయినా, వాళ్ళ భార్యలు వాళ్ళపైన 498A కేసులు, డొమెస్టిక్ వైలెన్స్లు ఇలాంటి కేసులు పెట్టడం అనేటటువంటి జరుగుతాయి. మరి మీ సోదరులు పడేటటువంటి కష్టాన్ని మీరు చూడలేక మీరు కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళందరికీ కూడా చక్కగా ఎంజాయ్మెంట్ కోసం చక్కగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో స్టాండర్డ్గా ఉండి డబ్బులు ఏ విధమైనటువంటి బకాయిలు లేకుండా మీకు ప్రభుత్వం కానీ యాజమాన్యాలు కానీ మీకు ఇచ్చేయడం జరుగుతుంది. అయితే మీరు మీ సొంత కృతాపరాధాల వల్ల మీరు చక్కగా ఎక్కువ డబ్బులు జల్సాగా ఖర్చు పెట్టుకోవడం ద్వారా కొత్త అప్పులు మీరు చూస్తూ ఇచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా తీసుకుంటారనమాట. ఆ విధంగా మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీకు పట్టుకొచ్చి ఇస్తారు. మరి ఈ ఏలినాటి శనిగ్రహ ప్రభావం వలన మీరు కొత్తగా ఇళ్ళు కొనుక్కోవడము, కొత్త ఉద్యోగాల్లో మీరు దూరడానికి అవకాశాలు ఉన్నాయి, చక్కగా ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి మహిళలు ఉన్నారు, వీళ్ళకి అసలు మనశ్శాంతి లేదు. ఇటువంటి వాళ్ళు మరి ఎలక్షన్లో పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లోనూ మెయింటైన్ చేసుకుంటారు, చక్కగా ఎలక్షన్లో కూడా విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారికి ఎంతసేపు కూడా అకాడమిక్ లైన్లో ఎదుగుదల అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎదుగుదల అనేటటువంటిది అధికంగా ఉంటుంది. అండ్ మ్యారిటల్ లైఫ్ కూడా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామ్యులతో వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అందువలన రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదువుకోండి. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి, జమ్మి చెట్టుకు నీళ్లు పోయండి. అలాగే కిలోంపావు నల్ల నువ్వుల్ని, కిలోంపావు చక్కగా ఉలవల్ని తీసుకొని ఈ రెండిట్లకి కాను ఒక నలుపు రంగు వస్త్రాన్ని నువ్వులతో విడిగా పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే మనకి ఈ యొక్క శనికి నల్లని వస్త్రాన్ని మనం ఇచ్చేసాం కదా, ఇప్పుడు మనం కేతువుకి ఇవ్వాలి. కేతువుకి ఏం చేస్తాం, ఉలవల్ని కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి అంటే అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఇవ్వాలా, ఉదయం 7 గంటలకు ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు ఏం చేయాలి, గరిక గడ్డితో మీరు పూజ చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. శుభమస్తు.